బ్రేకింగ్ న్యూస్ అమెరికాలో ఎమర్జెన్సీ వాతావరణం ప్రకటించింది. అయితే ఇరాన్పై దాడుల నేపథ్యంలో కూడా అమెరికాలో పలు చోట్ల అయితే ఎమర్జెన్సీ ప్రకటించింది అమెరికా ప్రభుత్వం. ఈ నేపథ్యంలో అటు కొన్ని మసీదులు సాంస్కృతిక కార్యకలాపాలు జరిగే చోట కూడా ఈ ఎమర్జెన్సీ అలర్ట్ అయితే ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతుందని చెప్పుకోవాలి. సో ఏదైతే ఇరాన్పై దాడుల అనంతరం జరిగే పరిణామాల దృష్ట్యా ఒకవేళ ఇరాన్ అటాక్ చేసే ప్రభావం కూడా ఉండడంతో ముందుగానే అమెరికా అయితే అలర్ట్ అయింది. సో ఈ నేపథ్యంలో ఇరాన్పై దాడుల నేపథ్యంలో అమెరికాలోని ముఖ్య నగరాల్లో హై అలర్ట్ అయితే ప్రకటించారు. సో ముందుగానే అటు న్యూయార్క్, వాషింగ్టన్తో పాటు మరికొన్ని నగరాల్లో అయితే అలర్ట్ ప్రకటించారు. సో అక్కడైతే హై అలర్ట్ కొనసాగుతుందని చెప్పాలి. సో ఇదైతే అటు ఇరాన్పై దాడులు చేసింది అమెరికా. సో దీనికి సంబంధించిన కొన్ని న్యూస్ కూడా మనం చూసాము. అయితే ఇప్పుడు ఇరాన్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, ఏమన్నా తిరిగి అటాక్ చేస్తుందా అనే నేపథ్యంలో కూడా ముందు జాగ్రత్తతో కొన్ని ప్రాంతాల్లో అయితే అమెరికా హై అలర్ట్ అయితే ప్రకటించింది. అలాగే మసీదులు, సాంస్కృతిక ప్రదేశాలు, ఇక రాయబార కార్యాలయం దగ్గర దాడులు జరిగే ఛాన్స్ ఉండడంతో ముందుగానే అలర్ట్ అవుతూ ఒక ట్వీట్ కూడా చేశారు. సో ఇప్పటికీ అక్కడ అధికారులందరూ కూడా అలర్ట్ అయ్యారు. సో సాంస్కృతిక ప్రదేశాలు ఉన్న చోట అలాగే మసీదులు, రాయబార కార్యాలయాల దగ్గర కూడా హై అలర్ట్ అయితే కొనసాగిస్తుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ భారీ బందోబస్తు కూడా నిర్వహిస్తుంది. ఇక సెక్యూరిటీని కూడా హై అలర్ట్ చేసింది అమెరికా ప్రభుత్వం. పోలీసులు కూడా భారీగా మోహరించారు. పోలీస్ బలగాలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతాల్లో అంటే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా ఎదుర్కొనేందుకు ముందుగానే సిద్ధం చేసి పెట్టుకుంది పోలీస్ బలగాలను. అయితే పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు భద్రతా సిబ్బంది. సో ఇరాన్పై దాడుల అనంతరం ఏ పక్క నుంచి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నేపథ్యంలో ముందుగానే అమెరికా అయితే అలర్ట్ అయ్యి కొన్ని ప్రాంతాల్లో కూడా ఎమర్జెన్సీ ప్రకటించింది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతాల్లో భారీగా పోలీస్ బలగాలు అయితే మోహరించాయి. సో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎలాంటి దాడి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటూ అటు ఒక ట్వీట్ కూడా చేశారు. ఆ ట్వీట్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. వీఆర్ టేకింగ్ ది సిచ్యువేషన్ అన్ఫ్లోడింగ్ ఇన్ ఇనార్ అవుట్ ఆఫ్ అబ్డెన్సెడ్ ఆఫ్ క్యాషన్. వీఆర్ డిప్లాయింగ్ అడిషనల్ రిసోర్సెస్ టు రిలీజియన్స్, culture and diplomatic sites across NYC and coordinating with our federal partners. We'll continue to monitor for any potential impact to NYC అంటూ కూడా ఇప్పటికే ఒక ట్వీట్ కూడా చేశారు. సో ఆ ప్రాంతాల్లో న్యూయార్క్కి ఏదైనా ఉంటే కూడా సందేశం ఇవ్వాలంటూ చెప్పారు. ఇక మరికొన్ని ప్రాంతాల్లో అటు న్యూయార్క్ కానివ్వండి, వాషింగ్టన్తో పాటు మరికొన్ని నగరాల్లో అలర్ట్ అయితే ప్రకటించారు. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో పోలీస్ బలగాలు అయితే భారీగా మోహరించారు. ఎలాంటి దాడులు చేసినా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు అమెరికా అయితే ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివ లైన్లో ఉన్నారు. శివ, చెప్పండి, ఏదైతే ఇరాన్తో దాడులు జరిగిన అనంతరం కూడా అమెరికా అయితే ముందుగానే అలర్ట్ అయింది. సో ప్రధానంగా ఏ ప్రాంతాల్లో ఈ భారీ బందోబస్తు నిర్వహించింది, పోలీస్ బలగాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందనుకోవచ్చు? ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఇరాన్ పై అమెరికా దాడుల నేపథ్యంలో ప్రతి దాడి అనేది తప్పనిసరిగా ఉంటుందని భావిస్తున్న అమెరికాలో ఎమర్జెన్సీ ప్రకటించినట్లుగా తెలుస్తోంది. అమెరికాలోని ముఖ్య నగరాల్లో ఈ హై అలర్ట్ అనేది ఎమర్జెన్సీ అనేది కొనసాగుతుంది. మసీదులు, సాంస్కృతిక ప్రదేశాలు, రాయబార కార్యాలయాల దగ్గర దాడులు జరిగే ఛాన్స్ ఉందనేది ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ఉన్న నేపథ్యంలోనే సెక్యూరిటీని కూడా ఆయా ప్రాంతాల్లో హైలైట్ చేసింది. భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పరిస్థితులు ఎప్పటికప్పుడు భద్రతా సిబ్బంది పర్యవేక్షిస్తూ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ఏంటి అనే దానిపై ఎప్పటికప్పుడు వైట్ హౌస్ వర్గాలకు భద్రతా బలగాలు సమాచారం ఇస్తున్నారు. ఇటు డొనాల్డ్ ట్రంప్ కూడా ఎప్పటికప్పుడు నిఘా వర్గాలతో టచ్ లో ఉంటూ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఏం చేయబోతున్నారు అనే అంశాలపై, ఏం చేయాలనే దానిపై మాత్రం ఎప్పటికప్పుడు వారి నుంచి వారి దగ్గర సమాచారం సేకరిస్తూ ఎప్పటికప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వారికి కొన్ని సూచనలు కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధం అనేది అమెరికా ఎంటర్ అవడంతో మరింత భీకర యుద్ధంగా మారే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇటు ఇరాన్ కు సంబంధించిన అత్యంత కీలకమైన న్యూక్లియర్ కేంద్రాలపై దాడి చేసిన నేపథ్యంలో ఇటు ఇరాన్ కూడా ప్రతిదాడి చేసే యోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అత్యంత కీలకమైన పెద్దదైన అణు కేంద్రం ఏదైతుందో న్యూక్లియర్ కేంద్రం, దానిపై అంటే ఫోర్త్ న్యూక్లియర్ కేంద్రంపై అమెరికా దాడి చేసిన నేపథ్యంలో B2 స్పిరిట్ బాంబులతో దాడులు చేసింది. ఈ నేపథ్యంలో భారీగా ఎన్నికలతో మొత్తం 3 న్యూక్లియర్ కేంద్రాలపై దాడి చేసిన నేపథ్యంలో భారీగా నష్టం వాటిల్లింది. ఇప్పట్లో న్యూక్లియర్ కేంద్రాలు, అణుబాంబులు
తయారు చేసే అవకాశం ఉండకపోవచ్చు ఇరాన్ అనేది కూడా అందరూ భావిస్తున్నారు. దానిలో భాగంగానే ప్రతీకార దాడి తీసుకోవాలి, ప్రతీకారం తీర్చుకోవాలనేది కూడా ప్రధానంగా ఇరాన్ భావిస్తుంది. దానిలో భాగంగానే మొత్తం బంకర్ల నుంచి ఎవరైతే సుప్రీం లీడర్ ఉన్నారో ఇరాన్ కు సంబంధించిన సుప్రీం లీడర్ ఖమేని, అయాతుల్లా ఖమేని అక్కడి నుంచి ఆదేశాలు ఇస్తున్నారు. మరోవైపు అయాతుల్లా ఖమేని బంకర్ లో తలదాచుకుంటున్న నేపథ్యంలో ఆయనకు సంబంధించి కొంతమంది వారసుల పేర్లు తెర మీదకి వస్తున్నాయి. 3 పేర్లు తెర మీదకి వస్తున్నాయి. ఫర్దర్ గా వారసులు ఎవరు, అయాతుల్లా ఖమేని వారసులు అనేది అంటే కూడా తెచ్చి కొనసాగుతుంది. ఈ సందర్భంలో ఇప్పుడు ప్రతీకార దాడి డెఫినెట్ గా ఉండబోతుందని భావించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భద్రతను కట్టుదిట్టించేశారు. కొన్ని ప్రాంతాల్లో ఈ దాడులు జరిగే అవకాశం ఉందని భావిస్తున్న అమెరికా ప్రభుత్వం మొత్తం ఏదైతే వైట్ హౌస్ కానీ ఇటు వాషింగ్టన్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో న్యూయార్క్ నగరాల్లో మసీదులు, సాంస్కృతిక ప్రదేశాలు, రాయబార కార్యాలయాల వద్ద కూడా కంప్లీట్ గా భద్రతను ఏర్పాటు చేసి ఇరాన్ దాడులను తిప్పుకొట్టాలనే ఉద్దేశంతో అమెరికా ప్రభుత్వం ఉంది. చూడాలి మరి ఏం జరగబోతుంది. ఇరాన్ దాడులు చేస్తుందా, ఇరాన్ దాడులను అమెరికా ఏ విధంగా ఎదుర్కొంటుందా అనే దాంట్లో మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. కానీ అక్కడ ప్రజలు మాత్రం తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఇరాన్ ప్రజలు కానీ ఇటు ఇరాన్ దాడి చేస్తే ఏంటి మన పరిస్థితి అనే అంశాలపై కూడా ఇటు అమెరికాకు సంబంధించిన పౌరులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రతీకార దాడి ఉండబోతుంది అనేది కూడా అమెరికా భావిస్తుంది. దానిలో భాగంగానే ఎమర్జెన్సీ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తూ ఉంటాయి. అయితే శివ, ఇప్పుడు ఇరాన్కు మద్దతుగా కనుక కేవలం మిత్ర దేశాలైన అటు రష్యా కానివ్వండి, చైనా కానివ్వండి, వాటి సహాయం ఇస్తే కనుక ఈ దాడి మరింత ఉధృతం పెరిగే అవకాశం ఉంటుందనుకోవచ్చు. అసలు ఇప్పటి వరకు అటు రష్యా నుంచి, చైనా నుంచి ఏమన్నా ఇప్పటి వరకు ఇరాన్కి సంబంధించి ఏమైనా రెస్పాన్స్ ఉందా? అంటే ప్రధానంగా ఏదైతే ఇరాన్ కు సహకారం అందించే అంశంపై మాత్రం కొంచెం సస్పెన్స్ కొనసాగుతుంది. అంటే అగ్రదేశమైన అమెరికా దాడి చేసిన నేపథ్యంలో ప్రతిగా ఇటు రష్యా గాని, చైనా, నార్త్ కొరియా ఈ దేశాలు ఇరాన్ కు సహకరిస్తాయా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక కొంచెం ప్రశ్నార్థకంగానే ప్రజెంట్ సిచ్యువేషన్ లో అర్థమవుతుంది. అంటే వారు ఇరాన్ కు సహకరిస్తారా లేదని కూడా చూడాల్సింది. ఇటీవల జరిగిన G7 సమిట్ లో కూడా అందరూ ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేశారు. అంటే ఇరాన్ అధికార దుర్వినియోగం పాల్పడుతున్న న్యూక్లియర్ కేంద్రాలను తయారు చేసి అనుభవాలను తయారు చేసి వాటి ద్వారా ప్రపంచ దేశాలపై దాడి చేయాలనే యోచన కూడా ఉంది. కాబట్టి దాని ద్వారా అణు కేంద్రాలు, అణు బాంబుల ద్వారా ప్రపంచ దేశాలకు నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నిస్తుంది ఇరాన్. ఈ నేపథ్యంలో సహకరించొద్దు అనేది కూడా కొంతమంది చెప్పిన నేపథ్యంలో మరి రష్యా కానీ, చైనా కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. కానీ ఇటు చైనా ఏంటంటే గతంలో భారత్ పై పాకిస్తాన్ దాడి చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ కు మద్దతు పలికింది. దానికి సంబంధించిన చైనాకి సంబంధించిన డ్రోన్స్ కానీ, మిసైల్స్ కానీ కూడా అవి విఫలమైన పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఇప్పుడు మళ్ళా ఇరాన్ కు సహకరిస్తుందా లేదా చైనా చూడాల్సింది. మరోవైపు రష్యా గతంలో పాకిస్తాన్ పై దాడి చేసిన నేపథ్యంలో రష్యా భారత్ కు సపోర్ట్ చేసింది. అంటే మద్దతు ఇస్తాము, అన్ని విధాల సహాయ సహకారం ఇస్తామంటే కూడా భారత్ కు మద్దతు తెలియదు. గతంలో పుతిన్ ఫోన్ చేసి ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడారు. కానీ ఇప్పుడు ఇరాన్ కు సంబంధించి ఇరాన్ తో ఎటువంటి సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఒకవేళ యుద్ధానికి అమెరికాపై దాడి చేయాలంటే వీరందరి సహకారం డెఫినెట్ గా కావాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రష్యా ఇరాన్ సహకరిస్తే డైరెక్ట్ ఇండైరెక్ట్ గా అమెరికాతో యుద్ధం చేసినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. అందరూ కూడా అదే భావించాల్సి ఉంటుంది. చైనా కానీ, రష్యా కానీ, నార్త్ కొరియా కానీ వీరందరూ కూడా ఇరాన్ సహకరిస్తే మాత్రం వీరు కూడా అమెరికాపై యుద్ధం ప్రకటించినట్టుగా ప్రధానంగా భావిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అసలు ఏ విధంగా ఉండబోతుంది, వారి అభిప్రాయం ఏంటి, వారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఇరాన్ కు సహకరిస్తారా లేదనేది కూడా చూడాల్సి ఉంది. కానీ ఇప్పుడు మాత్రం ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. అమెరికా ఎంటర్ అయ్యి దాడులు చేసిన నేపథ్యంలో ఉత్కంఠ కొనసాగుతుంది. మరి ఉత్కంఠకు ఎప్పుడు తయారపడుతుంది, ఇటు ఇజ్రాయెల్ కు ఇతర దేశాలు సహకరిస్తారా లేదని చూడాల్సింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇటు అయతుల్లా ఖమేనీని దేశాలతో క్షమాపణ చెప్పాలి, లొంగిపోవాలి, యుద్ధాన్ని ఆపాలి, శాంతిశిల్పకు రావాలని కూడా గతంలో కూడా డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు ఇరు దేశాలు. కానీ ఇరాన్ మాత్రం ఇంకా అంగీకరించక దాడులు ప్రతిదాడులతో ఇంకా యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అమెరికా ఎంటర్ కావాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా చెప్తున్నారు. దానిలో భాగంగానే 3 న్యూక్లియర్ కేంద్రాలపై దాడి చేసి ఆ న్యూక్లియర్ కేంద్రాలను ధ్వంసం చేసింది. ప్రజెంట్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇది ప్రతికార దాడి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దాడుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి అమెరికా కొన్ని ప్రాంతాల్లో అయితే న్యూయార్క్ కానీ, వాషింగ్టన్ మొత్తం ఇటు రాయబార కార్యాలయాలు, ప్రార్థన స్థలాలు, సాంస్కృతిక ఆధ్యాత్మిక కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో అన్నింటిలో కూడా ప్రధానంగా ఎమర్జెన్సీ బిగించారు. సాంస్కృతిక ప్రదేశాలు, మసీదుల్లో కూడా ఈ ఎమర్జెన్సీ నేపథ్యంలో భద్రతా బలగాలు భారీగా మోకంటే ఎప్పటికప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యవేక్షిస్తున్నారు. ఇరాన్ కూడా ప్రతిగా దాడికి పూర్వం చేస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. ఏం జరగబోతుంది అనేది కూడా తక్షణం ఇరు దేశాల ప్రజలందరూ అంటే ఇటు ఇజ్రాయెల్, ఇరాన్, మరోవైపు ఇటు అమెరికా ఈ దేశ పౌరులందరూ కూడా
కొంత భయాందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే దాడి చేసిన సమయంలో కంపల్సరీగా ప్రాణ నష్టం అనేది అన్ని దేశాలకు ఉంటుంది. దాంట్లో భాగంగా ప్రాణ నష్టం కూడా చూసుకోవాలనేది అమెరికా ప్రయత్నిస్తుంది. దాంట్లో భాగంగా ఎమర్జెన్సీ ప్రజెంట్ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తోంది. రైట్ శివ, థ్యాంక్ యూ. ఎస్, సో చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే ఇరాన్ ప్రతి దాడులు చేస్తుందనే నేపథ్యంలో అమెరికా అయితే అలర్ట్ అయింది. అయితే ముఖ్యంగా కొన్ని ప్రధాన ప్రాంతాల్లో న్యూయార్క్ కానివ్వండి, వాషింగ్టన్తో పాటు మరికొన్ని నగరాల్లో హై అలర్ట్ ప్రకటిస్తూ కూడా పోలీసుల బలగాలు భారీగా మోహరించాయి. సో ఎలాంటి దాడులు చేసినా ఎదుర్కొనే సిచ్యువేషన్లో ఉంది అమెరికా అయితే ప్రస్తుతం. మరి ఇరాన్ దాడి చేస్తుందా, ఇరాన్కి మిత్ర దేశాలు మద్దతు ఇస్తాయా లేదా అనేది కూడా ప్రస్తుతం అయితే ఒక సస్పెన్స్గా మారింది. ఒకవేళ అటు మిత్ర దేశాలు మద్దతు ఇస్తే ఈ వార్ ఇంకా ఎంతవరకు వెళ్తుంది అనేది కూడా ఉత్కంఠంగా మారింది. ఇప్పుడు ఇరాన్ నుంచి ఎలాంటి స్పందన ఉంటుంది, ఇరాన్ దాడులు చేస్తే వాటిని ఎదుర్కొనేందుకు అమెరికా అయితే పూర్తిగా సిద్ధమవుతుంది. కొన్ని ప్రాంతాల్లో ప్రజలను అలర్ట్ చేస్తూ పలు చోట్ల అయితే పోలీసులు భద్రతా బలగాలతో అయితే మోహరించి ఉన్నాయి. సో ఎలాంటి దాడి జరిగినా ఎదుర్కొనే సిచ్యువేషన్లో అయితే అమెరికా సిద్ధమవుతుంది.